డీటెయిల్ చూస్తే హరీష్ రావు ఈట్ల రాజేందర్ విచారణ తేదీలను కాళేశ్వరం కమిషన్ మార్చింది. జూన్ 6వ తేదీన ఈట్ల రాజేందర్, జూన్ 9వ తేదీన హరీష్ రావు విచారణకు రావాలని ఆదేశించింది. అయితే కేసీఆర్ విచారణ తేదీలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ విచారణ తేదీలను కాళేశ్వరం కమిషన్ మార్చింది. జూన్ 6వ తేదీన ఈటెల రాజేందర్, జూన్ 9వ తేదీన హరీష్ రావు విచారణకు రావాలని ఆదేశించింది. అయితే కేసీఆర్ విచారణ తేదీలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ఏదైతే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లకు సంబంధించినటువంటి కుంగిపాటుపై అప్పుడు జరిగినటువంటి అవినీతిపై, లోటుపాట్లపై ఏదైతే కాళేశ్వరం కమిషన్ని ప్రభుత్వం నియమించింది. అయితే ఈ కమిషన్ ఇప్పటికే 100కు పైగా ఏదైతే ఈ నిర్మాణంలో భాగస్వాములైనటువంటి ఈఎన్సీలు కావచ్చు, మాజీ ఇరిగేషన్ ఇంజనీర్లు కావచ్చు, అలాగే ఏదైతే ఫైనాన్స్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అందరినీ కూడా అయితే ఇప్పటికే విచారణ చేసింది. అయితే ఈ విషయం అందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ ఆ సమయంలో ఉన్నటువంటి సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ ని, అలాగే మంత్రులుగా ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఈటెల రాజేందర్, ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నటువంటి హరీష్ రావుని కూడా ఏదైతే నోటీసులు కాళేశ్వరం కమిషన్ ఇవ్వడం జరిగింది. అయితే మొదటగా జూన్ 5వ తేదీన కేసీఆర్ రావాలని, అలాగే జూన్ 6వ తేదీన హరీష్ రావు రావాలని, జూన్ 9వ తేదీన ఈటెల రాజేందర్ రావాలని చెప్పి కూడా ఏదైతే నోటీసులు చాలా స్పష్టంగా పేర్కొంది. అయితే వీరి తేదీలో ఇప్పుడు కాస్త మార్పు చేసింది. అయితే మాజీ సీఎం కేసీఆర్ తేదీలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. జూన్ 5వ తేదీనే వ్యక్తిగతంగా హాజరు కావాలని కూడా ఉంది. అయితే జూన్ 6వ తేదీ ఇంతకుముందు హరీష్ రావుని పిలిచింది, కానీ ఇప్పుడు ఈటెల రాజేందర్ జూన్ 6వ తేదీన విచారణకు రావాలని చెప్పింది. ఇక జూన్ 9వ తేదీన మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుని రావాలని చెప్పి కూడా ఏదైతే కమిషన్ పేర్కొంది. అయితే ఈ 15 రోజుల్లో కూడా ఏదైతే నోటీసులకు సంబంధించినటువంటి రిప్లై కూడా ఇవ్వాలని చెప్పి, దాని తర్వాత ఏదైతే బహిర్గ విచారణకు కూడా రావాలని చెప్పి కూడా ఏదైతే ఈ నోటీసు చాలా స్పష్టంగా పేర్కొంది. అయితే ఈ విచారణకు ఇప్పటికే హాజరు కావాలా లేదా అనే అంశంపై అటు న్యాయ నిపుణులతో కేసీఆర్, హరీష్ రావు ఇప్పటికే భేటీ అవుతున్నారు. ఇక ఈటెల రాజేందర్ సైతం ఆ నోటీస్ వచ్చిన తర్వాత పూర్తిగా చదివిన తర్వాతనే దాంట్లో ఉన్న అంశాన్ని పరిగణలోకి తీసుకొని వెళ్లాలా లేదా ఎలాంటి రిప్లై ఇవ్వాలనే ఒక అంశంపై కూడా ఏదైతే ఆలోచన చేస్తానో కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో మొత్తానికి అయితే ఈ జూన్ 5, 6, 9 తేదీలలో వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి ఏదైతే కాళేశ్వరం కమిషన్ నోటీస్ ఇచ్చింది. జూన్ 5వ తేదీ మాజీ సీఎం కేసీఆర్, జూన్ 6వ తేదీ మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఈటెల రాజేందర్, జూన్ 9వ తేదీ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుకి ఏదైతే మరొకసారి తేదీలకు సంబంధించిన అంశంపై కమిషన్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరి వ్యక్తిగతంగా హాజరు అవుతారా లేదా, లేదంటే వారి లేఖ ద్వారానే వారి సమాధానం ఇస్తారా అనేది మాత్రం కాస్త ఆసక్తికరంగానే తెలంగాణలో మారిందని మనం చెప్పుకోవచ్చు.